వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చాలా చక్కగా చాలా చక్కటి ప్లాన్ని చాలా క్లియర్గా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చారనుకుంటున్నాడు. కానీ తాను తీసుకున్న గోతిలో తానే పడతానని ఊహించుండడు. ఇక ఢిల్లీ లిక్కర్ పాలసీ విషయంలో జైల్లోకి వెళ్ళినప్పుడు కూడా ఎలాంటి నామూషీ ఫీల్ అవ్వని కేజ్రీవాల్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నామూషీగా ఫీల్ అయ్యి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నానంటూ సెంటిమెంట్ రాజకీయాలకు తెరతీస్తూ నవంబర్లో మహారాష్ట్రతో పాటు జరగబోయే ఎన్నికలలో ఢిల్లీ ఎన్నికలు కూడా జరపాలి అని అన్నాడు. యాజ్ పర్ 5 సంవత్సరాల ప్రకారం ఫిబ్రవరి 2025లో ఢిల్లీ ఎన్నికలు జరుగుతాయి. సరే, ఇదంతా మనకు తెలిసిందే. ఇప్పుడు చాలా మంచి ముఖ్యమంత్రిని తన వారసురాలుగా ఎన్నుకున్నాడు కేజ్రీవాల్. అదేంటి మంచి ముఖ్యమంత్రి అంటున్నారు అంటే, ఆవు గట్టున మేస్తే దూడబోయి చేలో మేస్తుంది అన్నట్టు కేజ్రీవాల్ తలదంతే దాని తాటిదన్నే తెలివితేటలు ఉన్నది అతిషి అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అసలు అతిషి తల్లిదండ్రుల గురించి తెలుసుకుంటే ఎంత డేంజరస్ అన్నది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక నూతన ముఖ్యమంత్రి అతిషి మర్లానే తల్లిదండ్రులు తృప్తి వాహి అలాగే విజయ్ సింగ్ ఇద్దరు కూడా చక్కటి అర్బన్ నక్సల్స్. ఎంత గొప్ప ఉదారవాద విశాల హృదయం కలవారంటే, టెర్రరిస్ట్ అఫ్జల్ గురుకి సుప్రీంకోర్టు మరణశిక్ష విధిస్తే రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరుతూ రాసిన ఉత్తరం మీద సంతకాలు చేసి మద్దతు తెలిపారు. అంతేకాకుండా ఆందోళనలలో కూడా పాల్గొన్నారు. టెర్రరిస్టులను కాపాడడానికి అఫ్జల్ గురు లాంటి వాడికి సుప్రీంకోర్టు మరణశిక్ష ఇస్తే అఫ్జల్ గురు లాంటి టెర్రరిస్టులను కాపాడడానికి మద్దతు తెలుపుతూ రాష్ట్రపతికి ఇచ్చిన వినతి పత్రంలో సంతకం చేసిన మహానుభావులు టెర్రరిస్టుల కోసం ఆందోళనలు చేసిన వాళ్ళు. ఇక కార్గిల్ యుద్ధం అప్పుడు చనిపోయిన సైనికుల కోసం సైనికుల నిధి వసూలు చేస్తే ఈ అతిషి తల్లి చావడానికే జీతం తీసుకునే వాళ్ళకు మనం డబ్బులు ఎందుకు సాయం చేయాలో అంటే అడిగింది. ఈమెనేమనాలి? ఇలాంటి తల్లిదండ్రుల కడుపులో పుట్టిన ఈ వారసురాలు ఇక ఢిల్లీని ఏం చేస్తుంది అనుకోవాలి. దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేస్తూ తమ కుటుంబాలు అనాథలైపోతాయని తెలిసినా, తమ పిల్లలకు తండ్రి అనే పిలుపు ఉండదని తెలిసినా, తన తండ్రికి కొడుకుగా సాయం చేయాల్సిన సమయంలో తానే ప్రాణాలు విడిస్తే ఆ తండ్రి మళ్ళీ ఆ కుటుంబ భారాన్ని మోయాల్సి వస్తుందని తెలిసినా ఈ దేశం కంటే ఏది గొప్పది కాదు అంటూ బార్డర్లో యుద్ధం చేస్తూ ప్రాణాలు కోల్పోతే వాళ్ళ సహాయ నిధికి సాయం చేయమంటే చావడానికే జీతం తీసుకుంటారు. మీరు ప్రజాసేవ చేస్తామని చెప్పి మోసం చేసి అడ్డగోలుగా ఆస్తులు సంపాదిస్తారు. మీకంటే దుర్మార్గులు ఎవరైనా ఉంటారా? అలాంటి సైనికులను హేళన చేసిన తల్లికి కూతురు అతిషి. ఇక పాక్ సైనికులు కూడా చావడం లేదా అంటూ కూడా ఎదురు ప్రశ్న చేసింది. పాక్ సైనికులు భారత సైనికులు ఒక్కటి ఎప్పటికీ కాదు. పాక్ సైనికులు ఎదుటివారి చెడును కోరుకుంటూ ఎదుటివారి నాశనాన్ని కోరుకుంటూ ఒక కుతంత్ర బుద్ధితో ఉంటే, భారత సైనికులు దేశం కోసం ప్రాణాలను అర్పించి కుటుంబాలను వదిలి ఏదైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారు. అండ్ ఆపదలో ఎవరైనా ఉన్నారంటే సాయం చేయడానికి అడుగు ముందుకేస్తారు. అక్కడ తమ ప్రాణం పోతుంది అని తెలిసినా కూడా ఏమాత్రం ఆలోచించరు. అలా కంపేర్ చేసిన ఒక మహానుభావురాలి కూతురు అతిషి. అలాంటి ఆమెను ఇప్పుడు వారసురాలిగా ప్రకటించి ఢిల్లీ ముఖ్యమంత్రిని చేస్తున్నాడు. ఇక కాశ్మీర్ తీవ్రవాది గిలానీతో చక్కటి సత్సంబంధాలు ఉన్నాయి ఈ ఇద్దరికి. ఇక గిలానీని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నప్పుడు పోలీసులు వీళ్ళను కూడా విచారించారు. అంటే జమ్మూ కాశ్మీర్ తీవ్రవాదులతో కూడా సంబంధం పెట్టుకున్న తల్లిదండ్రుల కూతురు అతిషిని ఈరోజు దేశ రాజధానిగా ఉన్న ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేస్తున్నాడు కేజ్రీవాల్. అంటే ఎంత పెద్ద కుట్ర జరుగుతోంది, దీని వెనక ఎంత పెద్ద మాస్టర్ ప్లాన్ ఉందనేది మనందరం ఆలోచించాలి. ఇక నేపాల్లో కమ్యూనిస్టు పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలకు భారతదేశం మద్దతు ఉందని, ముఖ్యంగా ఆ యోగి ఆదిత్యనాథ్ హస్తం ఉంది అంటూ మీడియాలో వ్యాసాలు రాసింది ఈ తృప్తి అనే ఆమె. ఈ తృప్తి ఎవరంటే అతిషి తల్లి. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? ఇందాకే నేను చెప్పా కదా. కూతురు అతిషి మర్లాని కూడా వారి ఆలోచన విధానంతో ఉంది. ఆ మధ్య ఈ అతిషి హార్వర్డ్ యూనివర్సిటీకి సంబంధించిన ఏదో ప్రోగ్రాంలో మాట్లాడుతూ భారత్ పేరుకే ప్రపంచంలో 5వ ఆర్థిక వ్యవస్థ, కానీ నిజానికి మా ఆర్థిక పరిస్థితి శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల కంటే దారుణంగా ఉంది అంటూ వాగింది. ఈ ప్రతిపక్ష పార్టీలకు అన్నిటికీ కూడా భారత్ ఎదుగుతుంది అంటే తట్టుకోలేక నోటికొచ్చినట్టు మాట్లాడటం కొత్తేమీ కాదు. దేశం ఎదుగుతోంది అనే విషయాన్ని ఒప్పుకోలేని ఆవిడ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ వారసురాలాగా వచ్చింది. అంతేకాదు, పని వచ్చిన మంచి రాజకీయ నాయకులను ఎన్నుకునే బదులు గుండాలను, అటువంటి లీడర్లను ఎన్నుకున్న తప్పు లేదు అంటూ 2019లో ఒక మీటింగ్ ప్రజలకు ఉచిత సలహా కూడా ఇచ్చింది.
ఎలాంటి వాళ్ళని ఎన్నుకోవాలని ఈమె చెప్తోంది, ఈమె దేశం గురించి ఏం మాట్లాడుతుంది, ఇక నీటి సమస్య వచ్చినప్పుడు ఢిల్లీలో ఈమె ఎలాంటి నాటకాలు ఆడింది, ఇక కేజ్రీవాల్ అరెస్ట్ టైంలో ఈమె చేసింది ఏంటి, మరి అదే బంగ్లాదేశ్లో మహిళల మీద జరుగుతున్నప్పుడు ఈ నోరు మూయడం ఏంది, ఈమె తల్లిదండ్రుల వారసత్వం ఎలాంటిది అని చూసిన తర్వాత అతిషిపై మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. కానీ కేజ్రీవాల్ కంటే మోస్ట్ డేంజరస్ సీఎంగా అతిషి ఢిల్లీకి మారనుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అవునంటారా కాదంటారా? ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఈ ఛానల్కి బాసటగా నిలవండి. ఆర్థికంగా మీరు ఇచ్చే ప్రతి రూపాయి ఈ ఛానల్ డెవలప్మెంట్ కోసం ఉపయోగిస్తాం. ఆర్థికంగా మీ చేయూత చాలా చాలా అవసరం. ఆర్థికంగా చేయూతను అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్కి ఆర్థికంగా సపోర్ట్గా నిలవండి. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.